చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఈ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప. పాటలాపండి అందమైన అమ్మాయి కనపడి చాలు ఆ పాటలు పెడుతూనే ఉంటారు, డాన్సులు ఎత్తూనే ఉంటారు, ఇజ్జులు ఎత్తూనే ఉంటారు. ఓ పిల్లగా ఏంది అట్ట చూస్తే నేను అందంగా ఉన్నానా? నీ నోట్లో మన్నిపోయా, నీ చేతులు ఇరిగిపో, నీ కాలు పడిపోను. అక్కజలు లేర్రా కలవడ పెట్టుకుని మరి చూస్తాను గాడిది కొడక. ఇవన్నీ ఇంకొకసారి ఎవరన్నా ఇజిల్ లేస్తే అప్పుడు చెప్తా. అబ్బా నువ్వే అవుతావే ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతున్నావు సగం చుట్టేసుకొని నీ మోకం దాలయ్యా. విలేజ్ గర్ల్ యూస్ టు పిట్. నన్నే విలేజ్ గర్ల్ అంటావానే? అబ్బా షీఈస్ వెరీ బోరింగ్. అబ్బా ఏందే బోరింగ్ అంటున్నావు? మా ఇంటి ముందు 100 ఫీట్ల బోర్ ఎత్తే నీళ్ళు పడలే. అబ్బా బోరింగ్ అంటాను. బోరింగ్ 100 feet బోర్. 100 feet బోర్ నువ్వు ఎక్కువ మాట్లాడు. 200 ఫీట్లు ఎత్తా నీకు. యూ స్టూపిడ్ నాన్సెన్స్ బ్లడీ ఫుల్. యు గో గెట్ అవుట్ గెట్ లాస్ట్. అమ్మ ఎక్కడ చదువుకున్నా? ఏబిసిలు అనేది చదువుతాను. నీకు అయితే అర్థమవుతాడా? నేనెవరో తెలుసా నీకు? ఎవరు? నేను పనిగాడి పెళ్ళాన్ని. నేనెవరో తెలుసా మరి? పేసి పైన మొహం వేసుకుని చుట్టూ చిక్కిపోయిన మాడగా టెంకి మొహం ఎవరివే నువ్వు? నేను రాముగాడి పెళ్ళాన్ని. రాముగాడి పెళ్ళాం లేడీ గట్ట పిల్ల పేమేడు. అరే చెల్లెమ్మ అక్క 4 steps బ్యాక్ వెళ్ళవా? నువ్వు కూడా 2 స్టెప్లు వెనకపో. ఇగో సినిమాలో వస్తారు కదా అట్లా ప్రమోషన్ లో వద్దామా? సరే. చలియా 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 రలియా రలియా రలియా. అవునక్క మీ చెల్లి పెద్ద హీరోయిన్ అంట కదా? అది కాదే అది చేస్తుంది కానీ అందంగా ఉన్నా కదా ఇక నేను కూడా ఇందులో చేయాలని కోరిక అవుతుంది. నాకు కూడా ఛాన్స్లు ఇస్తారానే? అంటే నువ్వు హీరోయిన్ అయిదావా? గ్లామర్ అయిపోవచ్చు అక్క. ఈజీగా అయిపోవచ్చు. ఈజీగా అయిపోవచ్చు. పెద్ద ప్రాబ్లమే లేదు. అంతేనా? ఎంత అందంగా ఉన్నావో నువ్వు. దృష్టి తగులుతుంది. కాకపోతే డైరెక్టర్ కి ఏం కావాలో నువ్వు ఇయ్యాలి, నీకేం కావాలో డైరెక్టర్ ఇస్తాడు. అంతే. అట్లా ఎప్పటిదాకా ఇయ్యాలి? నువ్వు క్లిక్ అయ్యేదాకా. క్లిక్ అయిన తర్వాత వాళ్ళే ఇస్తారు కదా. చెల్లె ఎవడ పొట్టాడు? హలో మేనేజర్, హీరోయిన్ కి రాలేదంట మా లొకేషన్ కి. ఎవరిని పడితే అలా బుక్ చేయకూడదు. ఏమనుకుంటున్నారు? కోట్లు పెట్టి మనం ఇక్కడ సినిమా తీస్తున్నాం. ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ రూమ్స్. ఆ లొకేషన్ టైంకి రారు. ఎందుకండి ఇది? రాకపోతే తీసి పడదాపండి. మన అచ్చు తెలుగు హీరోయిన్స్ పెట్టండి. నాకు అర్జెంట్ గా 2 హీరోయిన్స్ కావాలి. ఒక హీరోయిన్ ఏమో మరి పైన ఏమో ఇది వేసుకోవాలా, అమ్మాయికి 2 జడలు ఉండాలా, రిబ్బలు ఉండాలా, సంకలో సంచి ఉండాలా. ఇంకా రెండో హీరోయిన్ ఏమో కొద్దిగా బ్రౌన్ కలర్ హెయిర్ ఉండాలి. ఆ పైన ఏమో టాప్ ఏమో గ్రీన్ కలర్ లో పువ్వులుగా ఉండాలి. చేతికి గాజులు ఉండాలి, చేతిలో సింగర్ ఉండాలి. వాళ్ళిద్దరికి తెల్ల ప్యాంట్లు ఉండాలి. ఉంటాను. నువ్వు ఫస్ట్ హీరోయిన్. పిలకలు, జడలు, డ్రెస్, వైట్ ప్యాంట్, సంకలో సంచి. వాట్ ఏ గ్రేట్. సెకండ్ హీరోయిన్ కూడా దొరికేసింది. ఓ వాట్ చేతిలో ఇసింది కదా గ్రీన్ పువ్వులు డిజైన్. ఓ గాజులు సూపర్ కేక. ఒక్క నిమిషం మా మేనేజర్ చెప్పాలి. ఏ మేనేజర్, నీకు శ్రమ అక్కర్లేదమ్మా, పర్లేదు వచ్చేసారు హీరోయిన్స్ ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసేసాం. ఉంటాను. ఓకే బాయ్. మీరు అసలు ఎక్కడో నక్కతో వచ్చారు సార్. యాక్టింగ్ అట్లాంటిది ఏమైనా చేసి చూపించాలి సార్? ఏం వద్దు, మనం అంతా డైరెక్ట్ అటాక్. డైరెక్ట్ గా ఇచ్చాడు మనం. ఇదిగో నా సంగతి మీకు తెలీదు, మన అస్తవాసి చాలా మంచిది. చెయ్యేసాను. వేసిన చెయ్యి అలాగే ఉంచండి, తీయకండి. అంటే అసలు ఖాళీ ఉండదమ్మా. నేను చెయ్యేస్తే నువ్వు బిజీ అయిపోతావు అంతే. అరే నీలో మంచి టైమింగ్ ఉందా? నీలో లేదేనా? చూపిస్తాను కదా, ముందు నువ్వే చూస్తావు. సరే ఫస్ట్ సీన్ ఏంటంటే నీకు కంఫర్ట్ గా ఉండడం కోసం నేను సీన్ పెట్టట్లే, సాంగ్ పెడతా. సాంగ్ నువ్వు కూడా. 2 హీరోయిన్స్ తో పాటు హీరో డాన్స్ చేస్తాడనమాట. హీరోయిన్ సార్ ప్రస్తుతానికి నన్నే అనుకోకూడదు, డైరెక్టర్ గా ఇంత డైరెక్ట్ అటాక్ అన్నాను కాబట్టి ఇప్పుడు కూడా నేనే అటాక్ ఇస్తాను. హీరో గారు వచ్చాక ఆయనతో ఇంకోసారి డాన్స్ చేద్దరు కానీ. ఓకే స్టార్ట్ ద మ్యూజిక్.
టాలెంట్ ఎలా ఉంది సార్? రాత్రికి నిద్ర పట్టదు. మరి నా టాలెంట్ నెల రోజులు ఎవరికి నిద్ర పట్టదు. అదేనా మా సినిమాలో గ్లామర్ చూసి. అవునా? మరి మీరు విషయం చెప్పాలి, నా టాలెంట్ ఎలా ఉంది అంటే మరి నేను కూడా ఇక్కడ యాక్టింగ్ లో ఛాన్స్ కోసం వచ్చాను. డైరెక్టర్ గారు 1 గంటలో వస్తారు కూర్చోమని చెప్పారు. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకని యాక్టింగ్ చేశాను. నేను అప్పుడే అనుకున్నారా నెత్తిన టోపీ ఇద్దరం కలిసి కూడా మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. ఖుష్బూ గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బూ బొల్లారి ఒక మంచి సాగేసేవాడి తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయా? ఉడ్డు ఎంతసేపు వస్తావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు ఆయన పోతూ పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబోయ్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే, ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ, ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి అంతే. నీ జీతం 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. బయటికి నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుక
మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న, ఎవరు రావట్లేదు. ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అదారులా చెప్పేది ఫస్ట్ మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా ఈరోజు ఏందో తెలుసా? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.